హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రంగా ప్రసన్న కుమారిని. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు అయితే పప్పు కర్రీ చేశాను. ఎలా చేశానో చూసేద్దాం రండి. పప్పు అయితే ముందుగా ఉడకబెట్టేసుకున్నాను. తాలింపు అయితే వేసేసాను కదా. కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్స్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? పప్పు అయితే టేస్ట్ బాగా కుదిరిందండి. లాంగ్ వీడియోలో పెట్టలేకపోయాను. వీడియో నెక్స్ట్ టైం పెడతాను. వీడియో బాగా కుదిరింది అనమాట. పప్పు అయితే సూపర్గా కుదిరింది. చింతపండుతో చేశానమాట. బాగా కుదిరింది. నెక్స్ట్ టైం వీడియో చేసి పెడతానులేండి. మీరు ఏం కర్రీ చేసుకున్నారో కామెంట్ చేయండి. చూడండి పప్పు ఎంత కలర్ఫుల్గా ఉందా కదా. చాలా బాగుంది కదా. మీరేమంటారో కామెంట్ చేయండి. ఓకేనా? చూడండి కలర్ఫుల్గా ఉంది కదా. కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్స్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? చూడండి పప్పు అయితే చాలా బాగా కుదిరింది ఈరోజు. చాలా అంటే చాలా బాగా కుదిరింది. తర్వాత ఏంటంటే ఇవి ఎవరైనా తినున్నారా లేదో కామెంట్ చేయండి. వీటి పేరు నాకైతే తెలీదు. నేను బయట ఉంటే ఒక ఆమె పెట్టిందనమాట నాకు ఇవి. పక్కన పెట్టింది. చాలా బాగున్నాయి. అవి తొక్కు తీసుకొని తింటుంటే చాలా బాగున్నాయి అనమాట. మీరు ఎప్పుడైనా ఇవి తిన్నారో లేదో కూడా కామెంట్ చేయండి. నేనైతే వీటిని ఫస్ట్ టైం తిన్నాను. చాలా బాగున్నాయి అసలు. పిల్లలకి చాలా మంచిదంట ఇవి పెట్టడం వల్ల. ఆమె చెప్పింది నాకు మంచిది ఇవి పిల్లలకి పెట్టడం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి అని చెప్పిందనమాట. మీరు కూడా తిన్నారో లేదో కామెంట్ చేయండి. ఇంకా పప్పులోకి అయితే వడియాలు అయితే వేయించేసాను. చూడండి వడియాలు అయితే వేయించేసాను పప్పులోకి. పప్పు వడియాల కాంబినేషన్ బాగుంటుంది కదా. మీరేమంటారో కామెంట్ చేయండి. ఓకేనా? చూడండి ఎంత బాగున్నాయో చూడ వడియాలు. ఇవైతే ఇంట్లో పెట్టిన వడియాలు అనమాట. ఇవి మా సిస్టర్ వాళ్ళు పెడితే అవి నేను కొంచెం తెచ్చుకున్నాను. చూడండి ఎంత బాగున్నాయి. ఓకేనా? బాయ్ అండి.